ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. మేము వచ్చింది 80 రోజులు, ఇప్పటికి 80-90 రోజులే అవుతుంది. ఈ 90 రోజులు అన్ని చూసుకునే లోపల వర్షాలు వచ్చాయి. వర్షాలు వస్తూనే ఎక్కడైతే గండ్లు ఉన్నాయో ఆ గండ్ల వల్ల విజయవాడ మొత్తం మునిగిపోయింది. ఒక దుర్మార్గుడు చేసిన పనికి 2,50,000 కుటుంబాలు, 7 లక్షల మంది ప్రజలు 10 రోజులు అందరూ రామచంద్రాన్ని నీళ్లు కూడా లేకుండా అల్లాడే పరిస్థితికి వచ్చారు. వాళ్ళని చూస్తే చాలా బాధ వేస్తుంది. అధికార యంత్రాంగం అన్ని ప్రయత్నాలు చేశారు. ఈ ఊర్లో పెట్టింటే బోట్లు పెట్టి ఇంటింటికి పోవడానికి ప్రయత్నం చేస్తే ఆ నీటి ఉద్రిక్తో ఎన్డీఆర్ఎఫ్ కూడా లోపలికి వెళ్ళకపోయారు. కొన్ని ప్రాంతాల్లో నేను చూస్తే మంచినీళ్లు కావాలని, పిల్లలకు మంచినీళ్లు ఇవ్వలేకపోతున్నామని పెద్దవాళ్ళు బాధపడే పరిస్థితికి వచ్చారు. ఈ పక్క పిల్లల్ని కాపాడుకోవడానికి చిన్న పిల్లల్ని తీసుకొని భార్యను కూడా వదిలిపెట్టి బయట వచ్చే పరిస్థితి వచ్చారు. అంటే ఇద్దరు ఎట్లా సరిపోతాం, బిడ్డలను కాపాడుతామని తండ్రి బిడ్డను చూసుకొని బయట వచ్చే పరిస్థితి, బయట నాకు కనపడి ఏడ్చే పరిస్థితి వచ్చారు. ఇవన్నిటికి కారణం ప్రకృతి చిన్న చూపు చేసింది కానీ నాయకుల యొక్క పాపాలు, ఆనాటి నాయకులు చేసే తప్పులు ఇప్పుడు పాపాలుగా మారే పరిస్థితి వచ్చింది. నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, రాబోయే రోజుల్లో ఇలాంటి దుర్మార్గుల రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేదు. అది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. మొన్న ఓటేశారు, అందరినీ గెలిపించారు. మీ ఆశలకు అనుగుణంగా మేము పనిచేస్తాం. మీ మంచి కోసం నిరంతరం పనిచేస్తాం. మేము ప్రజల మీద పెత్తందారులు కాదు, ప్రజా సేవకులుగానే ఉంటాం. మా ఎమ్మెల్యేలు గాని, అధికార యంత్రాంగం గాని ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటుంది. ఒక ఇబ్బంది వచ్చినా, మామూలు సమయమైనా మీ మంచి కోసమే పనిచేస్తాం. ఈ విషయం కూడా మీరు ఆలోచించమని మరొకసారి కోరుకుంటూ, ఏదో ఆ రోజు ఎలక్షన్ లో ఓట్లు వేశారు, ప్రమాణం గెలిపించారు, మా బాధ్యత అయిపోయిందని మీరు ఇష్టపడుకుంటే మళ్ళా దుర్మార్గులు వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి ఆలోచిస్తారు. అలాంటి ఆలోచనలే రాకూడదు అనుకుంటే అనునిత్యం మమ్మల్ని ముందు నడిపించే దాంట్లో మీరు ప్రధానమైన పాత్ర వహించాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పేది మీరు వినండి, నచ్చితే దాన్ని అమలు చేయండి. ఓసారి మీ ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బంది కూడా నిర్మోహమాటంగా మీరు చెప్పండి. అది కూడా మీరు కరెక్ట్ చేసుకొని తద్వారా మంచి నిర్ణయాలు చేస్తాం. రేపు రాబోయే రోజుల్లో నేను ఎప్పటికప్పుడు మీకు అందరికీ ఒక యాప్ డెవలప్ చేస్తున్నాం. మీ అందరికీ కూడా మీ సెల్ ఫోన్ నెంబర్ కి ఒక మెసేజ్ వస్తుంది. మీరు దానికి సమాధానం చెప్తే నేరుగా నాకే వస్తుందని, దానిపైన నేను చర్యలు తీసుకునే అవకాశం వస్తుంది. మధ్యవర్తులు ఎవరు ఉండరు, మీకు నాకు నేరుగా ప్రజలకు, ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి ఈ యాప్ ద్వారానే సమాచారం తీసుకుని అన్ని సమస్యలు పరిష్కారం చేయడానికి ముందుంటామని మరొకసారి మీ అందరికీ గమనిస్తున్నాం. మా ఎమ్మెల్యేలు కూడా పనిచేస్తాం, మా ఎంపీలు పనిచేస్తాం, మా కలెక్టర్లు గాని, ఆర్టీఓలు గాని, ఎస్పీలు గాని అందరం కూడా ప్రజలకు సేవకులుగా ఉంటాం. ప్రజాసేవకు అంకితం అవుతాం. మీ అందరికీ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి అన్ని చేస్తామని తెలియజేసుకుంటూ పర్సనల్ ఆదేశాలు ఇచ్చారు. 7వ తారీఖు లోపల అన్ని నష్టాలను అంచనా వేసి ఏమేమి ఇవ్వాలన్న నామ్స్ ప్రకారం మీ ఇంటికి చేసే బాధ్యత మీ ప్రభుత్వాన్ని, అది చేస్తామని మరొకసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.